డాడీ రేపు నరసింహస్వామి గుళ్ళో తెల్లారుజామున అభిషేకానికి వెళ్ళాలి. ఏమేమి తెచ్చుకోవాలి లిస్టు చెప్పు ఒకసారి. పాల ప్యాకెట్ ఒకటి, నెక్స్ట్ పెరుగు ప్యాకెట్ ఒకటి, నెక్స్ట్ పసుపు కుంకుమ, ఓకే. గంధం 4 అయినాయి చెప్పు. పసుపు 5, తెల్ల ఆవాలు, పంచదార 7 వస్తువులు అయినాయి. తేనె తెస్తా. తేనె ఇంట్లో ఉందా? మొత్తం తెల్ల ఆవాలు ఒకటి, పాల ప్యాకెట్. ఓకే ఓకే ఓకే. ఎక్కడ ఏ షాప్లో దొరుకుతాయి? ఏ లెఫ్ట్ ఎక్కడ డాడీ? మనం బజార్ మొత్తం చక్కగా రూట్ అట్ట నరసింహ గుడికి పోకుండా సందులో చక్కగా లెఫ్ట్కు మన కొట్టే ఉంది. మన రెండో కొట్టు మన కొట్టు. మనకి షాప్ ఉందా ఇందాడ? బుక్ స్టాల్ పక్కన. మెయిన్ రోడ్ సందులోకి పోతా పోయిన తర్వాత మెయిన్ బజార్ పోతుందా? 10 ఉంటే 5,000 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. 500 తీసుకోమంటే 500 ఇస్తుంది కదా, సరిపోతుంది. బజార్కి డాడీ 800 ఇచ్చాడు. ఏం లిస్ట్ కావాలో చెప్పు. అమ్మవారి అభిషేకానికి అన్నీ తెమ్మని కొత్త పొట్టు వేసుకొని పోతున్నా. ఎంత తినడానికి అందాలా? బీరకాయలు తీసుకురా. బీరకాయలా? ఇంకా అర కిలో టమాటాలు. బీరకాయలు కేజీ, అర కేజా? ఇంకా పకోడీ, శనక్కాయ పావు. ఇంకా జ్యూస్ ఏమన్నా తాగుతా? ద్రాక్ష, దానిమ్మ వద్దు. ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్. సరే వెళ్ళొస్తా. ఈ స్కూటీ ఉట్లా చెప్పలా? తాళ్ళ కొట్టాడ ఉట్లా ఆడ దొరుకుతాయి తెలియ అర్థం. మెయిన్ బజార్లోనే ఉంటాయా? రెండా? ఓకే. పసుపు కుంకుమ, తెల్ల ఆవాలు, గంధం, కర్పూరం వద్దులేండి, చక్కెర, పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్. తెల్ల ఆవాలు ఇవేనా? ఏంటండి? వద్దు. నువ్వులా? అవిసెలు ఎంతండి ప్యాకెట్? 60 రూపాయలు. అవిసెలు తెల్ల ఇవి 80 రూపాయలు. ఇవేం సీడ్స్? గుమ్మడి గింజలు, సంపల గింజలు. టేస్ట్ బాగుంటుందా? ఎప్పుడు ట్రై చేయలేదు, అందుకని బాగుంటుంది. అదే చెప్పింది. 50 తీసుకోండి. ఇంకా లావు కావాలా? 80 రూపాయలు చూపిన లాభం తెచ్చి
ఫ్రెండ్స్, ఇదే మా కాలేజీ, చింతకింద కనకయ్య కాలేజీ. నేను ఇంటర్ ఇక్కడే చదివా. కాలేజీలోకి వెళ్ళి చూద్దామా? అమ్మో, మేడాలు ఉన్నారు. నాకు టీచర్స్ అన్న సార్లు అన్న భయం. ఇంక నేను బయటికి వెళ్ళిపోతున్నా. ఇక్కడ కూర్చుండేవాళ్ళం. ముందు వచ్చామనుకో కాలేజ్కి మధ్యాహ్నం ఇక్కడ వచ్చి కూర్చుండేవాళ్ళం. తర్వాత అక్కడ మా ఆడిటోరియం, ఈ వైట్ సుమో వెనక మా ఆడిటోరియం ఉంటుంది. ఎగ్జామ్స్ అప్పుడు అక్కడ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. అక్కడ ఆడిటోరియంలో స్కూల్లో టీచర్లు మేడాలు అందరూ ఇంకా అలాగే ఉన్నారు. ఆంటీ, మీరు సంధ్య వాళ్ళ అమ్మ కదా? ఫ్రూట్స్ ఎక్కడ తక్కువ ఉంటాయి ఇక్కడ? సంధ్య బాగుందా? గట్స స్కూల్లో కలిసి చదివాంలే. రేటు తక్కువ ఎక్కడని? ప్రత్యేకంగా తక్కువే ఉండదు. ఇక్కడ ఉంది, ఇంకా కొంచెం అవతల అందరూ ఒకటేనా? ముందుకెళ్తే ఎంత తక్కువ ఉంటే మేము తెలిసేమో అని అడుగుతున్నాం. ఇక్కడే మేము ఇక్కడ చెప్తాం. ఇక్కడేనా? ఏం చేస్తుంది ఇప్పుడు సంధ్య? పీజీ చేస్తుందా? పెళ్ళి అవ్వలేదా? ఆహా, సరే ఆంటీ. ఇప్పుడు నేను మాట్లాడిన ఆవిడ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. మా ఫ్రెండ్ ఇంకా పీజీ చేస్తుందంట, పెళ్ళి అవ్వలేదంట. ఇంకా 2 years పోతే మా అమ్మాయి పీజీ చేస్తుంది. కానీ నా ఫ్రెండ్స్కి ఇంకా పెళ్ళి అవ్వలేదు ఫ్రెండ్స్. ఏంటంటే ఒకటే 1 కేజా? కర్బూజా 70 రూపాయలు అయింది. ఎంతండి మొత్తం? రాట్లా వంటకాయలు రాట్లా మొత్తం రేటు తెప్పిస్తాం. 11 చూసి చెప్పండి. ఏడదాస్తామండి. మీకు తెప్పిస్తాం, మీరు తీసుకెళ్తాను తీసుకెళ్ళండి. సరే, రేపు పొద్దున్న తెప్పిస్తా, తీసుకెళ్ళి. అంతేనా? 150 తగ్గిరా? 160 అయిందిగా. తగ్గిరా అని నేను అడుగుతున్నా. కూరగాయలు అన్నీ ఉంటాయా? ఐస్ వేయండి. ఎక్కువ వద్దు ఐసు. వేయండి 2 కాయలు. బండి నిండిపోయింది. ఇంకా మా అమ్మ కూరగాయలు తెమ్మంది. ఇంకా స్థలం లేదు. ఇంక కూరగాయలు అక్కడ పెట్టాలి. మా లక్ష్మీ నరసింహస్వామి గుడి చూడండి. ఏమేమి తెచ్చాము చూపిస్తాం. ఏమేమి తెచ్చాను చెప్పనా?
ఇవి శనక్కాయలు డాడీ ఉడకేస్తే టైం పాస్ తింటాడని. ఇంకా దేవుడి పూజకి పూలు. ఓపెన్ చేయమా ఇవే. ఇదంతా చెప్పనా, ఈ ద్రాక్ష, ఈ డ్రాగన్ ఫ్రూట్ 150, వాళ్ళు అంత కాస్ట్లీగా ఉన్నాయి. ఈ ద్రాక్ష ఏం నెక్స్ట్ ఇవన్నీ దేవుడి సామాన్లు. ఇంత చిన్న బొట్టిచ్చి అన్ని సరుకులు చెప్పారు, డిక్కీ నిండిపోయింది. ఇదా నడుచుకుంటే వెళ్ళా డాడీ రెండోసారి. ఇదిగో ఈ పకోడీ ఎక్కడ మర్చిపోయాయంటే ఈ ఫ్రూట్స్ కొన్నా షాపులో వీడియో తీసుకుంటా ఆ పకోడీ ప్యాకెట్ మర్చిపోయా. ఇప్పుడు నడుచుకుంటే వెళ్ళి చెరుకు రసం ఆమెను అడిగాను, లేదమ్మా ఇక్కడేం మర్చిపోలేదు అంది. ఈ పూలు కొన్నామని అడిగా, ఇక్కడేం మర్చిపోలేదమ్మా అంది. మా అమ్మ స్నాక్స్ తింటా అంటే నేను ఈ పల్లీ పకోడీ ఇప్పుడు మర్చిపోయి బజారు కిలోమీటర్ వెళ్ళి నడుచుకుంటా అన్ని షాపులు అడిగితే ఫ్రూట్ షాప్లో ఉన్నాయి. అలాగా బండి పెట్రోల్ ఎందుకు వేస్ట్ అని సగం దూరం వెళ్ళాక ట్రాఫిక్ జామ్ అయింది డాడీ. ఆ ట్రాఫిక్ జామ్ అయిపోతే ఆ నరసింహస్వామి గుడి దగ్గర అటు ఇటు వెహికల్స్ వెళ్తే ట్రాఫిక్ జామ్ అయింది. నేను ఇంకా పూలు ఆవని అందరిని నడుచుకుంటూ వెళ్తే ఈ ఫ్రూట్స్ బండి ఆయన అన్నాడు, ఇక్కడే కవర్ మర్చిపోయావమ్మా అని. చెరుకు రసమావా దాంట్లో ఏముందమ్మా అని అడుగుతుంది. బంగారం ఉందమ్మా అనలేదులే, తినేవే ఉన్నాయమ్మా. డాడీ తొందర లేచి తిరగాలని చెప్పి ఇది తెచ్చా. ఇదేంటో తెలుసా, గుమ్మడి విత్తనాలు దాంతో చేసింది. ఇవి అడిసి గింజలు. 20 రూపాయలు పూలు. 20 రూపాయలు మేలేనా? డాడీ వస్తాడా? మా నీళ్ళు లావు వస్తున్నాయి, మోటరీ. నేను ఇంకో అంతా సెక్కి బట్టలు తేవద్దు. ఇప్పుడు నేను దిగి మోటర్ వేయాలా? ఇప్పుడు ఇంకో అంతా సెక్కి బట్టలు తేవాలి. ఈ ఇల్లు రెంట్కి ఇచ్చాం. ఈ అక్క లేదు, డెలివరీకి వెళ్ళింది. అన్నయ్య ఏమో డ్యూటీ మీద ఎక్కడికో వేరే రాష్ట్రం వెళ్ళారు. ఇప్పుడు డాబా పైకి వెళ్ళి అమ్మ మా డాడీ డైలీ ఎట్లా ఎక్కుతూ ఉంటారు. కాలు పడి దెబ్బ తగిలాక కూడా పైకి ఎక్కారు, డాబా ఎక్కి ఇంట్లో చెప్పకుండా ఉన్నారు. ఇంకా మా అమ్మ బట్టలు ఆరేసా. ఫ్రెండ్స్ చూడండి, లక్ష్మీ నరసింహస్వామి గాలిగోపురం. గండారాయ స్వామి గుడి చూపిస్తా. పానకాల స్వామి గుడి చూపిస్తా. గండారాయ దీపమేమో ఇక్కడ పెడతారు. అది వెలిగించినప్పుడే కనపడుతుంది. ఇప్పుడు నైట్ టైము అమావాస్యకి పౌర్ణానికి వెలిగిస్తారు. ఇక్కడ నుంచి చూస్తే పానకాల స్వామి గుడి. ఈ డాబా పైకి ఎక్కితే ఎంత హ్యాపీగా ఉంటుందో, ఊపిరి పీల్చుకున్నట్టుంది.
కానీ మా అమ్మ 5 నిమిషాలు ఉన్నారు మోటార్ వేద్దురా అనుకుంటా ఆట ఆడుతున్నారు. మా నువ్వేసిన శంకుపూల చెట్టు 3 అంతస్తుల పైకి వచ్చింది. ఆ శంకుపూల చెట్టు తీగ అల్లుకొని మారేడు చెట్టుకి ఇంత పైకి వచ్చింది. ఏందమ్మా ఈ గింజలు అందుతాయేమో చూద్దాం. గింజలు తీసుకెళ్ళి ఇదే కలర్ శంకుపూలమా? బ్లూ కలరా? అమ్మ మారేడు చెట్టు కింద భూమిలో వేసింది. 2 ఫ్లోర్స్ పైకి ఎక్కి ఈ 3వ ఫ్లోర్ మీదకి కూడా వచ్చింది. అబ్బా డాబా పైన ఎంత చల్లగా ఆలొస్తుందో. బట్టలు తీసుకొద్దామని పైకి ఎక్కాను ఫ్రెండ్స్. మా మంగళగిరి చూపిస్తా మీకు డాబా పై నుంచి. చల్లని గాలి, పక్షులు తిరుగుతా, ఎదురుగా నరసింహస్వామి గాలి గోపురం, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి గాలి గోపురం. అదిగోండి లక్ష్మీ నరసింహస్వామి గాలి గోపురం కనిపిస్తుందా మీకు? ఏంటో అక్కడ పొగొస్తుంది. ఏదో ఇల్లు ఫైర్ అయినట్టుంది. పొగొస్తుంది అక్కడ కొండపైన. మీకు కనిపిస్తుందా? అక్కడ దాకా ఇల్లులు ఉన్నాయి. ఫైర్ అయినట్టుంది ఏదో. మా నాన్న వాళ్ళ ఇంటి పైన డాబా ఎంత బాగుంటుందో. చుట్టూ ఇల్లులు, కొండ, లక్ష్మీ నరసింహస్వామి గుడి, పానకాల స్వామి గుడి, చుట్టూ పరిసరాలు చూడండి ఎంత బాగున్నాయో. డాబా పై నుంచి మా అమ్మ మా నాన్న కాసేపు ఆట ఆడుకుందాం. మోటార్ వేసారా? ఇందాక వేస్తా డాడీ అని మోటార్ దగ్గరికి వెళ్తే లావుగా సన్నగా వస్తున్నాయమ్మ దారా అన్నావు. ఇప్పుడు 3 అంతస్తులు ఎక్కాక మోటార్ వేయి అంట. ఆట ఆడుకుంటున్నావు. వస్తున్నా బట్టలు తీసుకొని. ఈ నుంచి ఇసిరైన బట్టలు కాలంలో పడితే మా అమ్మ నాకు ఎరగదీస్తుంది. ఇప్పుడు 3 అంతస్తులు దిగి పరిగెట్టుకుంటూ వచ్చా. మంచినీళ్ళు వస్తున్నాయి. ఈ కృష్ణా వాటరు. మా డాడీకి ఇంట్లో బోర్ ఉన్నా సరే కృష్ణా వాటర్ పట్టుకుంటారు. డాడీ మోటార్ వేసే ప్లగ్ కిందదా పైదా? కిందదని తెలుసు. పైన ప్లగ్లో పెట్టాలా కింద పెట్టాలా? ఇంట్లో మోటార్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్లో ఏదేస్తానని భయం నాకు. ఇది ఫస్ట్ ఫ్లోర్ పైన వాళ్ళ కోసం. ఇది ఇప్పుడే ప్లగ్ పెట్టాక స్విచ్ చేయాలా ఒత్తాలా? స్విచ్ చేసి పచ్చదొత్తాలా? ఇంకా స్విచ్ చేయటమే. మోటార్ స్టార్ట్ అయింది. ఈ కొలాయి ఆఫ్ చేయాలా? మోటార్ ఆఫ్ చేసి నేను మా అమ్మ వాకింగ్కి వెళ్తున్నాం. $200 ఏడబెట్టు. వెళ్ళొస్తాం రామా. వాకింగ్ బయలుదేరుతున్నాం. మా అమ్మ స్నానం చేసి రెడీ అయింది. మా అమ్మతో వాకింగ్. రామా చెనక్కాయలు మళ్ళీ తిందు. వాకింగ్కి వెళ్ళొస్తాం. వచ్చాక పెడతాలే బండి షెడ్లో. నేను మా అమ్మతో వాకింగ్కి వెళ్తుంటే మా నాన్నకి పిలుస్తున్నాడు. ఏం డాడీ? ఏ బండి ఏడబెట్టి రావాలి? మా మెకానిక్ షాప్కి వెళ్ళి బండి ఇచ్చి రావాలంట.
నేను ఇచ్చి వస్తాను వాకింగ్కి వెళ్ళి. ఇదిగో డబ్బులు తీసుకెళ్ళి కూరగాయలకి. మెకానిక్ షాప్లో పెట్టి 5 నిమిషాలు వస్తా. ఆ మెకానిక్ షాప్ నాకు తెలియదే. చూపిస్తావా? మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి తాళం తీసుకురావద్దు. బండి తాళాలు తీసుకొని వస్తా. బా డాడీ నిమిషానికో పని చెప్తావు నువ్వు. అమ్మ చూపిస్తా అందులే. నువ్వు కాలు జాగ్రత్త. తాళం ఏడుంది? నేనే వేసుకెళ్ళింది. బండి బ్రేకులు పడట్లేదు. హారన్ ఫాల్ట్. ఇంకేం చెప్పాలి? బండి బ్రేకులు ఆయన దగ్గర ఇంకా తాళాలు ఇచ్చి రావాలా? సరే. ఏడ దగ్గరేనా? ఏది? నేను రానా? వస్తున్నా. అన్న బండి బ్రేకులు పడట్లేదు. ఒకటి హారన్ ప్రెస్ చేస్తే ఇంకా అలాగే హారన్ మోగుతానే ఉంది. ఈ బండి పరిస్థితి బాలాక మా నాన్నకి పడి దెబ్బ తగిలి 4 రోజులు బెడ్ రెస్ట్. సిమెంట్ కట్టి ఇప్పుడు 4 రోజులు బెడ్ రెస్ట్లో ఉన్నారు. ఈ బండి వేసేద్దాం వద్దు అంటే ఈయనట్లా. నువ్వు చెప్పావన్నా? ఏమని చెప్పావు? తీసుకెళ్ళి కాటాకి వేయమని చెప్పావా? దీని తర్వాత మీ అమ్మాయి అనుకుంటా అక్కడి నుంచి షోరూమ్లో పెట్టి దీని అంత 40,000-50,000 ఎక్కించాడంట దానికి. మా నాన్న సెంటిమెంట్ పడ్డా ఏం ఎప్పుడు నేను చెప్పి బండి కట్టిదానికి ఏ బండి సెట్ అవుతుంది మాకు. మా అమ్మ వెయిట్ అంట. అదే సెట్ అవుతుందని చెప్పి అన్నాడు. సరే ఇది కండిషన్ బాలాకి ఇప్పుడు దెబ్బ తగిలి 4 రోజులు డ్యూటీ సెలవు పెట్టి చెప్పా నిదానంగా వాడు అట్ట అన్ని జాగ్రత్తగా చూడన్నా. సరేనన్నా నేను వెళ్తున్నా. తీసుకెళ్ళిపోవటమేనా? అన్ని జాగ్రత్తగా చూడన్నా. మా అమ్మ నడవలేక అడుగుచ్చుంది. ఏందన్నా? ఇంకా ఓపికగా నడుస్తుంది చక్కగా. మా అమ్మ ఓపిక. అది గ్రేట్. అది చెప్పుకోవచ్చు ఫస్ట్. వదిలేసుకో అంత వయసు కదా. జనాడైతే ఒక మంచం మీద కూర్చొని ఎవరో అది నిజంగా టార్చర్. ఆమె ఇంతగా ఫ్రీగా ఉండటం కూడా చాలా అదృష్టం అది మనకు. ఇప్పుడు మా నాన్నకి చేసేది మా అమ్మ ఒకతే. అదే బెడ్ రెస్ట్ సిమెంట్ కట్టారు. 6 వారాలు కదలద్దయ్యా అన్నారు. నుంచి చేస్తున్నాడు ఆయన హాస్పిటల్ కానీ ఇప్పుడు వచ్చి మీ బండి చేసి వెళ్దాకు వచ్చా. అవునా? కూడా ఆడకెళ్ళాలి. హాస్పిటల్ చేస్తారన్నా? నా పిల్లలు బాగోపోతే అందరికీ చూపిస్తున్నా. పొద్దు నుంచి చేస్తున్నాడు. అవునులే. మా అమ్మ 2 సంవత్సరాల నుంచి అడుగుతుంది, నువ్వు రా ఒకసారి బండి కొందాం తెప్పించి నాన్న నేను ఫోన్ చేస్తాను. ప్రాబ్లం అయితే ఏముంటుంది నీకు? సరే స్విచ్ చేస్తామంటే కనుకో. ప్రాబ్లం అయితే ఏముండదు. వాడుకో ప్రధానంగా ఇబ్బంది ఉంది. బ్రేకులు టైట్ చేశారు రండి. తీసుకెళ్ళచ్చన్నా? థ్యాంక్స్ అన్న. బండి రిపేర్ అయిపోయింది. ఇదిగో తాళం. వాకింగ్కి వెళ్దామంటే ఈ మెకానిక్ షాప్కి వెళ్ళేసరికి వాకింగ్ అయిపోయింది. మా అమ్మ పాప నా కోసం అక్కడే కూర్చొని ఉంది. నా కోసం మెకానిక్ షాప్ చూపించి అక్కడే కూర్చుంది. ఇంకా నేను బండి ఇంటి దగ్గర పెట్టేసి ఫాస్ట్గా వాకింగ్ కాస్త జాగింగ్ అయ్యేటట్టుంది ఇప్పుడు. వస్తున్నా. మా అమ్మతో సరదాగా సాయంత్రం వాకింగ్.
ఏమొద్దురా. మా చిన్నప్పుడు ఈ డాక్టర్ క్యాంప్లోకి వచ్చేసేవాళ్ళు. ఈ డాక్టర్ని బక్క డాక్టర్ అంటారు. ఆయన పేరుతో ఎవ్వరు పిలవరు. అందరూ వాకింగ్కి వెళ్ళి రిటర్న్ కూడా వస్తున్నాం. అయితే బీరకాయలు ఎందుకు బాలేమా? ఆ పక్కన ఇంకా ఉన్నాయి చూడు. మా ఊళ్ళోకి ఇంకా బాగా రూపాయలు నిమ్మకాయలు తీసుకో. చిల్లర లేవు. అది ఇంకోటి వేసుకో, 10 రూపాయలు అవుతాయి. ఇంకోటి వేసుకో. తీసేయాలి. ఏంటి అట్లా చేస్తారు? డబ్బులు కలిసి 3 తీసుకో. చిల్లర లేవు. ఎంతంట? ఎంతండి? సారు బాగానే ఉంది. ఇది తీసండి. అమ్మ టమాటాలు కాడబెట్టు. తెలుసుకో. నాకు చామదుంపలు సరిపోద్దు. సార్ తీసుకుంది అంతేనా? 26 చామదుంపలు, క్యారెట్ పావు, నిమ్మకాయలు 10, 3గా వచ్చి చామదుంపలు వేసుకో. 10కి 3 వేసింది. టమాటా కాడబెట్టు. టమాటాలు పెట్టు. తీసావు వేయలే పెట్టలే మా కాయ. ఏడేసిన కాయ ఏడేసిన చెప్పు. ఇవి పావు కేజీ బావా ఒకటేనా? డబ్బులు తీసుకున్నాం. వంకాయలు కూడా తీసుకుంటాం. వంకాయలు కూడా తీసుకుంటాం. 62 రూపాయలు. మా దగ్గర లేదు. ₹2 ఉంటాయి కదా? లేదు 10. సరే పోతాం. ఏంటి మందులు
అయ్యా మనం తీసుకెళ్ళారు అని వదిలిపెట్టరా లోపలికంట